ఇప్పుడు అది పని చేయండి కదా, అది మళ్ళీ సుందీలకి వెళ్ళి ఎల్లపల్లి ఎంత పోయిస్తారు సార్ అది. ఓకే ఓకే, అంటే ఖరాబ్ అంటే మంచిగా చేస్తారు, రిపేర్ అయితే చేస్తారు కదా. ఇక మళ్ళీ రిపేర్ చేసేవాళ్ళు అక్కడ వచ్చి ఇక్కడ దాకా తెచ్చేవాళ్ళు, ఈ రోడ్డు రిపేర్ చేస్తే అయిపోతుంది కదా. ఎస్, విజయరమణారావు గారు అంటే ఇమ్మీడియట్ కడితేందంటే ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టాయి అక్కడ. ఆ 11,000 కోట్లతో 70% పని పూర్తయింది. ఓన్లీ ప్రాణహిత దగ్గర అక్కడ ప్లేస్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక బ్యారేజ్ నిర్మాణం చేస్తే గ్రావేట్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు ఆయకట్ట వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సిర్పూర్ కాజనగర్ నుండి ఇక్కడ వరకు 2 లక్షల ఎకరాల ఆయకట్ట గ్రావేట్ ద్వారా, ఎలాంటి లిఫ్ట్ లేకుండా. ఆ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చుకుంటూ సుందిల నుండి ఎల్లంపల్లికి నీళ్లు ఇచ్చి అక్కడ నుంచి వస్తారనేది ఒక సోర్స్ అది. అయితే రేపు ఫ్యూచర్ లో మళ్ళీ గిట్టే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా అది కొంత మనం ఆల్రెడీ 5,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, తర్వాత 5,500-6,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఇది తుమ్మిడి మీద 11,000 కోట్ల పైసలకు ఇప్పటి వరకు మనం దానిలో ఖర్చు పెట్టున్నాం. దాన్ని కూడా చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. కరెక్టే సార్. ఇప్పుడు అది మొత్తం కంప్లీట్ చేయాలంటే 8,000 కోట్లు అవుతాయి. మా ఇంకో ఇప్పుడు ఇవి రిపేర్ చేస్తే 8,000 కోట్లు అయితే చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఓకే, ఇది అది రెండు చేస్తాం. మీకు ఇబ్బంది ఎందుకు సార్? మనిషి మాట్లాడతారు, జనాలను పిచ్చోళ్ళు చేస్తారు. మీరు రాజకీయ రైతు అయితే అట్లా మాట్లాడవు. 2 చేస్తే నీకేం ఇబ్బంది అవుతుంది? పక్కా 5 ఎకరాలు నాకు నేను 2 బాగా రోజు 11 పాలు పోతానా? ఏమున్నా ఇట్లా అనుడేనా? కూల్ సత్యనారాయణ గారు కూల్, ఒక్క నిమిషం సత్యనారాయణ గారు కూల్. ఎందుకంటే విజయరమణారావు గారు కాదు మీరు ఇప్పుడు ఆయన ప్రభుత్వ విప్పు, కొంచెం మనం కూడా రెస్పెక్ట్ తో మాట్లాడాలి కదా. విప్పు గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, మాట్లాడాలంటే విషయం ఉన్నది చెప్తే కూడా అది కాకపోయినా డౌట్ వచ్చింది. అది చేస్తాం ఇది చేస్తా ఉన్నారు. అవును ఓకే రెండు చేస్తామని చెప్తాను కదా. ఓకే అవి ఇదే చేస్తాం అన్నప్పుడు టెంప్ట్ అయితే అర్థం ఉంటుంది దానికి. 2 చేస్తాం. ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చినాక 9 అన్నారం సుందిలో అది రిపేర్ చేస్తాం, మేడి గంట అన్నారం సుందిలో రిపేర్ చేస్తాం, 9 కూడా నిర్మాణం చేస్తాం. ఇబ్బంది అయితే 2 అంటే మనకేనే కదా. రైతుకే లాభం. నీకు దండం పెడతారు రైతన్నా, నీకే దండం పెడతా. 2 చేస్తాం, నీకేం కడుపు నొప్పి? రైతులకే ఎత్తుకపోతలేవు నీళ్ళు. ఉమ్మడి ఎత్తుకపోయి కరీంనగర్ జిల్లా రైతులు పుట్ట కొడుతలే విన్నరా పడుతున్నారు. 9 నీళ్ళు చేస్తే ఆదిలాబాద్ జిల్లా 2 లక్షల ఎకరాలు ఇస్తాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఇస్తాం. మనకేం కడుపు నొప్పి? ముఖ్యమంత్రి చేస్తారంటే చేయని, మన జిల్లాకే లాభం కదా. చేయమని అడుగుదాం, మేము కూడా అడుగుతాం, జిల్లా వాసులు అడుగుదాం. అప్పటి ఎమ్మెల్యేలు నీళ్ళు ఎత్తుకపోతాడు చూసుకుంటున్నారు, మేము అట్లా చూడం. కరీంనగర్ జిల్లాకు నీళ్ళు ఇవ్వంటాం. 9 అంటే కూడా మా కోట మాకు ఇచ్చినాకనే మీరు తీసుకోమని చెప్తాం. మాది సిద్దిపేటలో పడ్డది సార్, ఇప్పుడు కరీంనగర్ కాదు మాది. ఓకే. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకటేష్ గారు జగిత్యాల నుంచి. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఏ రిపోర్ట్ అని అంటూ కాలయాపన చేస్తుంది కదా సార్. సార్ ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుద్దిల నుంచి ఎత్తిపోతే మనం మోటార్ లాంచ్ చేస్తే ఫ్లో అంతా మోటార్ల దిక్కేస్తుంది, కానీ పైనుండి ప్లెట్ వచ్చినప్పుడు అది కూలిపోయే అవకాశం ఉంటుంది, కానీ డైరెక్ట్ మోటార్లు అనేస్తే ప్లెట్ అనేది కిందికి వేస్తుంది కదా సార్. ఇప్పుడు ఎన్డీఎస్సీ రిపోర్ట్ రావాలంటే సార్ 1 month 2 months దాకా ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇవ్వచ్చు సార్. ఇవ్వకుండా నీళ్ళు ఎత్తిపోతే నీళ్ళని అయిపోయిన తర్వాత సార్ మా జగిత్యాల డిస్ట్రిక్ట్ సార్, మల్యాల మండల్ చొప్పదండి కాన్స్టిట్యున్సీ. ఓకే, బట్ చొప్పదండి మేజర్ గా ఇప్పుడు మీకు మీ చొప్పదండి కాన్స్టిట్యున్సీ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టే కదా ఎక్కువ. సార్ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టే, కానీ లెఫ్ట్ కెనాల్ నీళ్లు వాటర్ వదులుతలేదు కదా సార్ ఇప్పుడు. ఓకే సార్, వాటర్ వదులుతలేరు. దాని మీద కరెంట్ మోటార్లు కూడా చాలా ఉంటాయి సార్. ఇప్పుడు రైతులు సార్, సో మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు సార్? అవి అన్నపల్లి సుందిల్లా పంపులు ఆన్ చేసి వాటర్ వదిలితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్.
ఓకే, ఇప్పుడు మొన్న వర్షాలు సరిపోలేదా మొన్న పడ్డవి? సార్ వర్షాలు మా సైడ్ తక్కువ పడ్డాయి సార్. అది ఒక కడెం ప్రాజెక్టు పడ్డాయి, కడెం ప్రాజెక్ట్ గేట్లు వచ్చారు కానీ చాలా తక్కువ ఉండేది సార్. గాయత్రి పంప్ హౌస్ నుంచి గాయత్రి అంటే ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తే మీరు దాని ద్వారా వాటర్ తీసుకుంటారా ఎట్లా మలయాళంలో అక్కడ? సార్ మాకు ఎస్ఆర్ఎస్పీ నుంచి వాటర్ లెఫ్ట్ కెనాల్ కి వదిలి పెడితే మాకు మంచి ప్రయోజనం ఉంటుంది సార్. ఎస్ఆర్ఎస్పీ నుంచి లెఫ్ట్ కెనాల్ అంటే వరద కాలువ? సార్ వరద కాలువనా? మాకు పైన ఉంటుంది సార్, వరద కెనాల్ వాటర్ మాకు రావు. ఓకే, కాకతీయ కాలువనా? మీ కాకతీయ కాలువ? కాకతీయ కాలువకు వస్తేనే మాకు ఉపయోగం ఉంటుంది సార్. అది లేకపోతే రైతులు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. మన వర్షాలతో కొంచెం ఉపశమనం అయింది కానీ చాలా వరకు నాటు కూడా పడతలేదు సార్ ఇక్కడ. విజయరమణారావు గారు, కాకతీయ కాలువ ఇప్పుడు ఎంత 50 టీఎంసీలు అవుతాయి జనరల్ గా వదులుతారా? నార్మల్ గా ప్రోటోకాల్ ఏంది? 50 టీఎంసీ దాటగానే వదులుతారు వర్షాకాలం పంటకు. ఓకే ఓకే, ఇప్పుడు 43 టీఎంసీలు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ మహారాష్ట్రలో కూడా అన్ని ప్రాజెక్టులు నిండి ఉన్నాయి. ఓకే, చూడాలి మరి 10 రోజుల పరిస్థితులు. ఓకే ఓకే, సో 43 50 టీఎంసీలు అయితే ప్రోటోకాల్ ప్రకారం వదలాలి పంటలకు. వదలాలి ఆ యొక్క వర్షాకాలం. ఎస్ఆర్ఎస్పీ ఎల్ఎండి మీద అంటే ఈ 4,05,000 ఆయకట్టుకు ఇది వర్షాకాలం పంటకు వదులుతారు. ఇప్పుడు దాన్ని ఏమైనా రివైజ్ చేయరాదా సార్? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా కొంచెం 45 టీఎంసీలకు కూడా వాడొచ్చు. 45 టీఎంసీలకు కూడా ఉన్నప్పుడు మనం అంటే ఇప్పుడు ఏమైతుందంటే సార్, నేను అబ్జర్వ్ చేసింది విజయరమణారావు గారు, లాస్ట్ ఇయర్ కూడా మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్పీ 43-40 ఇదే టీఎంసీలు ఉండే, కానీ సెప్టెంబర్ అక్టోబర్ లో బాగా వర్షాలు పట్టి చాలా కిందికి పోయినాయి వాటరు. అంటే మనం లాస్ట్ టైం 17వ తారీఖు ఇచ్చిన వాటర్. ఓకే, ఆగస్టు ఈ రోజు ఇంతే ఉన్నది 1 టీఎంసీ తేడా. మీకు 14-15 తారీఖు నుంచి ఫ్లో ఎక్కువ వచ్చింది. 40,000 50,000 లక్ష ఇట్లా రావడంతోనే ఇది వరద కాలువకి ఇట్లా ఎత్తారు. తర్వాత ఎస్ఆర్ఎస్ మెయిన్ కాకతీయ కెనాల్ కూడా ఆగస్టు 15 నుంచి నీళ్ళు ఇచ్చారు. ఓకే ఓకే, మనకు సెప్టెంబర్ 20 తారీఖు వరకు గేట్లు ఎత్తాం ఇది ప్రాజెక్ట్. ఓకే ఓకే, పోయిన సంవత్సరం. సో ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వారం 10 రోజుల్లో ఇదే ఫ్లో కంటిన్యూ అవుతాయి? అంటే మాకు కూడా అవసరమే. జనరల్ కూడా ఏంటంటే అంటే కొంచెం ఈ ఎండలు కుట్టడం 2-3 రోజుల నుంచి కొంచెం వాతావరణం చేంజ్ అయింది. మరి 1 వీక్ 10 days 4 రోజులు వర్షాలు అంటారు కానీ అది కరెక్ట్ గా కాదని తెలియదు. సరే చూడాలి మరి, ఒక 1 వీక్ 10 days పోతే మనకు పరిస్థితులు చెప్తాయి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ విజయరామరావు. వర్షాకాలం పంట అయితే కాపాడుకోవచ్చు. ఇప్పుడు అయితే